ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే నేనైతే షాప్లో ఎలా షాపింగ్ చేయాలి, నేను ఎలా తక్కువ కాస్ట్కి నేను తీసుకుంటాను, అసలు కాయిన్స్ ఏంటి, ఆఫర్స్ ఏంటి, 9 రూపీస్కి ఎలా వస్తున్నాయి అనే మొత్తం డీటెయిల్స్ అనేటివి ఈరోజు వీడియోలో మీరైతే చూస్తారు. చూడండి, ఫస్ట్ అయితే చాలామంది అడిగారనమాట, ఎలా తీసుకుంటున్నారు మీరు ఇంత తక్కువ కాస్ట్కి, మాకైతే రావట్లేదు అనేసి. సో ఇప్పుడైతే ఇంతకుముందు అయితే డీల్స్ ఉండేటివి కదా, 1 రూపీ డీల్, 9 రూపీస్ డీల్, 49 రూపీస్ డీల్, 99 రూపీస్ డీల్స్ అనేటివి. ఇప్పుడైతే 1 అలాగే 9 అలాగే 49 రూపీస్ డీల్స్ అనేటివి తీసేశారు దీంట్లో. అలాగే మనకి ఇప్పుడైతే 99 అలాగే 199, 149, 199 ఇలాంటి డీల్స్ ఉన్నాయన్నమాట. సో అంత కష్టపడి మనం తీసుకోవాలంటే 9 రూపీస్కి అలా తీసుకొని అలవాటైనాక ఇవి తీసుకోవాలంటే కొంచెం ఎట్లయినా ఆలోచిస్తాం. కానీ అలా అనేసి ఇప్పుడు వీళ్ళైతే కాయిన్స్ క్యాష్ బ్యాక్ అనేది మనకు కాయిన్స్ అనేటివి 200 కాయిన్స్ అనేటివి మనకందరికి ఇచ్చారనమాట. సో అవి మనము ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. అలాగే ఇక్కడ చూడండి, కాయిన్స్ క్యాష్ బ్యాక్ సాటర్డే అనేది ఈరోజు ఉంది అనమాట. సో ఇది మనకు 12 AM అలాగే 10 AM, 12 PM, 2 PM, 4 PM ఇలా ఉన్నాయన్నమాట. సో మనం దీంట్లో మనం షాపింగ్ అనేది చేయొచ్చు. సో ఫస్ట్ ఎలా షాపింగ్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. అసలు షాపింగ్ కాయిన్స్ ఎలా యూస్ చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. చూడండి, ఫస్ట్ అయితే మనకు ప్రతి ఒక్కరికి 200 కాయిన్స్ అనేటివి వాళ్ళు ఇచ్చారండి. సో అవి ఎలా యూస్ చేయాలి అంటే, మనకు 1 కాయిన్ వచ్చేసి షాపీ కాయిన్, 1 కాయిన్ వచ్చేసి మనకు 1 రూపీతో సమానం అండి. అంటే 1 కాయిన్ ఈక్వల్ టు 1 రూపీ అనమాట. సో మనకు 25% కాయిన్ క్యాష్ బ్యాక్ అనేది వోచర్స్ ఉంటాయి. సో ఆ వోచర్స్ని మనం ఎలా యూజ్ చేయాలంటే, 25% 100 రూపీస్ తీసుకున్నామంటే మనకు 25% కాయిన్స్ అనేటివి క్యాష్ బ్యాక్ అనే వోచర్ ఉందనుకోండి, మనకు 25 రూపీస్ అనేది మనకు మైనస్ అవుతుందన్నమాట. 100 రూపీస్లో నుంచి 25 రూపీస్ వెళ్తే మనకు 75 రూపీస్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. అలాగే మనకు కొన్ని ఉంటుందన్నమాట 1. అలాగే మళ్ళీ ఏముంటుందంటే, మనం ఏది పర్చేస్ చేసినా కానీ దాంట్లో 1% అనేది వితౌట్ వోచర్తో కూడా మనకు డెలివరీ అయ్యాక అది యాడ్ అయిపోతుంది మనకు. మనం ఒక 550 రూపీస్ పెట్టి ఏదైనా పర్చేస్ చేసామనుకోండి, మనము ఎంత మనకు వస్తుంది అంటే రిటర్న్ 5.5 షాపీ కాయిన్స్ అనేటివి వస్తాయి. మనం నెక్స్ట్ ఆర్డర్లో ఈ కాయిన్స్ అనేటివి మనం యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇదిగోండి, ఇప్పుడు ఎర్నింగ్ లిమిట్ ఉంటుంది. డైలీ ఎర్నింగ్ లిమిట్ వచ్చేసి 24 అవర్స్ అనమాట. 200 కాయిన్స్ అనేటివి మనం యూజ్ చేయొచ్చు. వీక్లీ ఎర్నింగ్ లిమిట్ వచ్చేసి 7 డేస్ ఉంటుంది. లాస్ట్ 7 డేస్లో 600 కాయిన్స్ అనేటివి మనం ఎర్న్ చేయొచ్చు అనమాట. అంటే మనం ఏదైనా తీసుకొని అలా అనమాట పర్చేస్ చేసినప్పుడు వచ్చే కాయిన్స్ ఇవి. అలాగే చెక్అవుట్ లిమిట్ వచ్చేసి 25% అండి. స్పెండింగ్ రూల్స్ వచ్చేసి మనకు 25% మనకు లిమిట్ అనేది ఉంటుంది. అలాగే డైలీ స్పెండింగ్ లిమిట్ వచ్చేసి 24 అవర్స్లో 200 కాయిన్స్. అలాగే వీక్లీ స్పెండ్ చేయాల్సినవి 7 డేస్లో మనం 600 కాయిన్స్ యూజ్ చేయొచ్చు అనమాట. సో మనకేంటి అంటే, మనం ఇవి 1 షాపీ కాయిన్ ఈక్వల్ టు మనకు 1 రూపీ. అలాగే 25% మనకు మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది. అలాగే మనం పర్చేస్ చేసిన దాంట్లో నుంచి కూడా మనకు 1% క్యాష్ బ్యాక్ అనేది కాయిన్స్ రూపంలో మనకు వస్తుందనమాట. కాయిన్ అంటే ఏం లేదు, 1 కాయిన్ ఈక్వల్ టు 1 రూపీ. 1 రూపీ లాగానే మనం కౌంట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది మనకు డైలీ లిమిట్ వచ్చేసి 24 అవర్స్. అంటే మనకు వోచర్స్ ఉంటాయి కదా, అవి 24 అవర్సే వర్క్ అవుతాయి. అలాగే 7 డేస్ ఉంటాయి కొన్ని. మ్యాక్సిమం వీక్లీ ఎర్నింగ్ లిమిట్ వచ్చేసి మనకి ఎంత మనము కాయిన్స్ ఎర్న్ చేయొచ్చు అనేది 24 అవర్స్లో 200 కాయిన్స్ కూడా మనం ఎర్న్ చేయొచ్చు. ఎలా? మనం కొనేసి వితౌట్ వౌచర్తో. ఎట్లా అంటే, మనం పర్చేస్ చేస్తే దాని నుంచి వస్తాయన్నమాట. అలాగే వీక్ వచ్చేసి 600 కాయిన్స్. ఓకేనా. అర్థం అవ్వాలని 2 టైమ్స్ చెప్తున్నా. అర్థం త్వరగా ఏంటో వాళ్ళు కొంచెం స్కిప్ చేస్తారేమో, చేసి చూడండి. ఓకేనా. అలాగే మనం షాపీ కాయిన్స్ ఎలా యూస్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. ఓకేనా.
చూడండి ఈరోజైతే కాయిన్స్ క్యాష్ బ్యాక్ సాటర్డే అనేది ఉంది. సో, ఇక్కడ ఏంటంటే మనకు 26 కాయిన్స్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది 8 టైమ్స్. ఒక్క రోజులో మనకు 8 టైమ్స్ 26% క్యాష్ బ్యాక్ అనేది ఉంది. అది టైమింగ్స్ వచ్చేసి 12 ఏఎం, 10 ఏఎం, 12 పీఎం, 2 పీఎం, 4 పీఎం, 6 పీఎం అలాగే 8 పీఎం, 11 పీఎం. ఓకేనా? ఈరోజైతే చూడండి 26% క్యాష్ బ్యాక్ అనేది ఉందనమాట. సో, దీన్ని మనం ఎలా యూజ్ చేస్తాను అనేది ఇప్పుడైతే చూడండి. ఇక్కడ ఇచ్చారు చూడు, క్లైమ్ అండ్ యూజ్ 26% కాయిన్స్ క్యాష్ బ్యాక్ వోచర్స్ టుడే అట్ 12 ఏఎం హ్యాపెనింగ్ నౌ. ఇప్పుడైతే నాకు ఏది కావాలనేది నేను సెలెక్ట్ చేసేసుకుంటాను. చూడండి ఇప్పుడైతే నేను ఈ లాక్మీ 925 సీసీ క్రీమ్ ఫౌండేషన్ అనేది తీసుకుంటున్నాను చూడండి. ఇది 65 రూపీస్ కదా, బాయ్ కొట్టేస్తున్నాను. నాకేం పెద్దగా యూస్ లేదు కానీ మీకు చూపించాలనేసి తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి షాపీ వౌచర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి మనకు 26% కాయిన్స్ క్యాష్ బ్యాక్ అనేది మనకు ఉంది. సో ఇది ఎక్స్పైరీ ఎంతసేపు ఉంది, 23 అవర్స్ ఉంది ఇంకా. సో ఇక్కడ వౌచర్ సెలెక్టెడ్ ప్లస్ 16 కాయిన్స్ ఎర్న్. మనకు ఇది పర్చేస్ చేస్తున్నందుకు మనకైతే 16.9 కాయిన్స్ అనేటివి మనం ఎర్న్ చేస్తున్నాం, మనకు వస్తున్నాయి అన్నమాట. అలాగే నేనేం చేస్తాను అంటే రెడీమ్ 16 కాయిన్స్ అనేటివి ఇక్కడ పెట్టేశాను. నాకు ఆ కాయిన్స్ వస్తాయి. అలాగే ఇక్కడ చూడండి నాకు దీంట్లో నుంచి నా దగ్గర ఉన్న కాయిన్స్లో నుంచి నేను 16 కాయిన్స్ అనేటిది ఇది పర్చేస్ చేయడానికి నేను యూజ్ చేస్తున్నా. ఇప్పుడు నాకు ఎంత వచ్చిందండి, ఈ 16 కాయిన్స్ వచ్చేస్తాయి. అలాగే నా దగ్గర ఉన్న 16 కాయిన్స్ని ఇక్కడ నేను యూజ్ చేశాను కాబట్టి నాకు 49 రూపీస్కి ఇది క్రీమ్ అనేది వచ్చేస్తుంది అనమాట నా ఆర్డర్. ఇప్పుడు ప్లేస్ ద ఆర్డర్ అని చేశాను. చూడండి ఇలా అనేది మనం షాపీ కాయిన్స్ అనేటివి యూస్ చేసుకోవచ్చు అనమాట. కొంతమంది షిప్ అయ్యాక ఇక్కడ షిప్ అని వస్తుంది కదా, మళ్ళీ మేము ఆర్డర్ కనిపించడం లేదు షిప్పింగ్ దాంట్లో అనేసి అడుగుతున్నారు. మరి షిప్ అయినాక వన్స్ వాళ్ళు మనకు ఓకే చేసి పంపించడం స్టార్ట్ అయినప్పుడు టు రిసీవ్లోకి వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇవన్నీ ఈ టూనే ఉన్నాయి, ఈ టూ రిసీవ్లో నుంచి వచ్చేస్తుంది, దీంట్లో ఉంటుందన్నమాట. సో టెన్షన్ పడకండి, ఎక్కడికి పోదు, మన ఆర్డర్ అనేది వస్తుంది. లేదు వాళ్ళు కరెక్ట్ ఇన్ టైంకి పంపించలేదు అన్నప్పుడు వాళ్ళే క్యాన్సిల్ అయిపోతుందండి ఆటోమేటిక్గా. అప్పుడైతే మనకు క్యాన్సిల్లో చూపిస్తుంది అనమాట. చూడండి ఈ టూ అయితే నాకు క్యాన్సిల్ అయిపోయాయి. వాళ్ళు పికప్ అటెంప్ట్ వాజ్ అన్సక్సెస్ఫుల్ అని వచ్చినప్పుడు ఫెయిల్డ్ అని అయినందుకు వాళ్ళు ఇంక క్యాన్సిల్ అయిపోయాయి అనమాట ఆటోమేటిక్గా. ఓకేనా? మనకు డెలివరీ అయిపోయినాక మనం ఇక్కడ ఆర్డర్ రిసీవ్డ్ అని వస్తుంది, ఆ ఆప్షన్ మనం క్లిక్ చేస్తే మనకు ఇక్కడ కంప్లీటెడ్ దాంట్లో వచ్చేస్తాయి అనమాట. నేను ఎన్ని ఆర్డర్స్ ఇచ్చాను చూడండి, బోల్డ్ ఎన్ని ఆర్డర్స్ ఇస్తూనే ఉన్నా. ఓకేనా? ఇలా అనేది మనము షాపీ కాయిన్స్ని యూస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మై షాపీ కాయిన్స్, ఇక్కడ నేను ఎన్ని ఎర్న్ చేశాను, ఎన్ని స్పెండ్ చేశాను, ఆల్ హిస్టరీ మొత్తం ఇక్కడ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఒకవేళ క్యాన్సిల్ చేసామనుకోండి ఆర్డర్, ఇప్పుడు నాకు ఇది క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పాను కదా, ఇదిగోండి ఇది క్యాన్సిల్ అయిపోయిందని చెప్పాను కదా, మైక్రోవేవ్ సేఫ్ స్టెయిన్లెస్ స్టీల్ ప్లాస్టిక్ది. ఇది నాకు చూడండి 37 రూపీస్ అనేది అప్పుడు కట్ అయిపోయింది. నేను షాపీ కాయిన్స్లో నుంచే స్పెండ్ చేశాననమాట. సో అది నాకు మళ్ళీ ఇక్కడ 37 రూపీస్ అనేది యాడ్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ ఇదైతే ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఇది కూడా నాకు +7 అనేది యాడ్ అయిపోయింది. అలాగే చూడండి ఇక్కడ నేను షాపింగ్ చేసిన దానికి చూపిస్తా ఎర్నింగ్. నేను ఏవేవి చూడండి ఇక్కడైతే ఇవి తీసుకున్నా అనమాట. దీంట్లోకి నాకు షాపీ కాయిన్స్ వచ్చి చూడండి 37.50% అనేది 50 పైసా అనేది నాకు వచ్చింది. అలాగే వాల్ మౌంట్ ఇది కూడా, ఇది షాపీ కాయిన్స్ యూస్ చేశాను నేను. వౌచర్ యూస్ చేసినందుకు నాకు 37 రూపీస్ అనేది ప్లస్ యాడ్ అయింది కాయిన్స్. అలాగే వాల్ మౌంట్ దీనికి ఏది నేను క్యాష్ వౌచర్ లేదు. సో దీనికి వచ్చేసి నాకు చూడండి
0.75 అంటే ముప్పావుల రూపాయలు అనేది నాకు వచ్చేసిందనమాట. ఇలా మనం పర్చేస్ చేసిన ప్రతి దానికి వితౌట్ వౌచర్ కూడా మనం ఏదైతే పర్చేస్ చేస్తామో దానికి ఇలా వస్తది. ఈ అలాగే ఇంకా చూడండి దీనికి కూడా వితౌట్ వౌచర్‌తోనే చేశాను. ఇది కూడా వితౌట్ వౌచరే. సో, ఇలా అనమాట. ఓకేనా? స్పెండింగ్ చేసినేటివి. ఏ ఏ దానికి ఎంతెంత నేను స్పెండ్ చేశాననేది ఇక్కడున్నాయి చూడండి. ఇంతింత నేను స్పెండ్ చేశాను. సో, మనం ఏంటి కాయిన్స్ అయిపోయాయి అనేసి మనమేం బాధపడాల్సిన అవసరం లేదు. మనం పర్చేస్ చేసిన దానికి మళ్ళీ మనకు 1% అనేది మనకు కాయిన్స్ అనేటివి వస్తాయి. సో, అవి మళ్ళీ యూజ్ చేయొచ్చనమాట. ఓకేనా? నేను అలా యూజ్ చేసినటివి నాకు మళ్ళీ నా 200 పాయింట్స్ అయిపోయాయి. మళ్ళీ కాయిన్స్ అయిపోయాయి. కానీ నేను పర్చేస్ చేసిన దానికి నాకైతే మళ్ళీ యాడ్ అయిపోయాయి. ఇలా అనేది మనకు యాడ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ చూడండి మై వౌచర్స్ ఉంది కదా! అదొక్కసారి ఓపెన్ చేద్దాం. ఇక్కడైతే మనకు నాకైతే 50 ఇంకా వౌచర్స్ ఎన్నున్నాయంటే 26 కాయిన్స్ క్యాష్ బ్యాక్ ఉంది. 26 కాయిన్స్ క్యాష్ బ్యాక్ ఉంది. ఏదానికి రూ. 99 నేను స్పెండ్ చేస్తే నాకు 50 కాయిన్స్ వస్తాయి. అలాగే రూ. 199 స్పెండ్ చేస్తే 75 కాయిన్స్ అని వస్తాయి. ఇవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను మాక్సిమం రూ. 50 బిలో ఆర్ రూ. 100 పర్చేస్ చేస్తాను కాబట్టి ఇవి ఇంకా మిగిలిపోయాయి. సో, ఏదైనా నాకు నచ్చినప్పుడు నేను అవి ఆర్డర్ అనేది ఇస్తాననమాట. ఇంకొకటండి, ఇంత తక్కువకి ఎలా వస్తున్నాయి ఇవి? అంటే హెడ్‌ఫోన్స్ అలాంటివి 49 అలా ఎలా వస్తున్నాయి? అంటే కాస్ట్‌లీ ఉంటాయి గదా! బ్రాండెడ్స్‌వి అనేసి అడుగుతున్నారు. సో, అవి రియలా? ఫేకా? అనేది ఏం లేదండి. మనం ఒకసారి ఈ స్పెల్లింగ్స్ అనేటివి మీరు చూసుకుంటే తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి బోట్ ఇది ఉంది కదా! ఇది అనేది మనకేంటి అంటే 1 మినిట్. చూడండి స్పెల్లింగ్ బీవో క్యాపిటల్ ఏటీ ఉంది దీనికి. ఈ ఇయర్ ఫోన్స్ అనేటివి రూ. 399 ఉన్నాయి. అలాగే మనకు చూడండి రూ. 49 తక్కువ కాస్ట్ ఉండేటివి కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ కూడా చూడండి బోట్ ఉంది కదా! ఇది కూడా మనకి ఎంతకొచ్చింది అంటే చూడండి ఇక్కడ స్పెల్లింగ్ చూడండి. వివో 80 ఉంది. 409 ఉంది. అలా మ అలా మనం స్పెల్లింగ్స్ అనేటివి చూసుకోవాలనమాట. ఇందాకైతే మనం చూసాం కదా! బీఓఏటీ బోర్డ్ క్యాపిటల్ ఏ ఉండేదైతే ఎక్కువ కాస్ట్ ఉంది. ఇక్కడ చూడండి. ఇక్కడ స్మాల్ ఏ ఉంది కదా! బీఓ 80 ఉంది. సో, ఇదొచ్చేసి మనకు రూ. 60. సో, స్పెల్లింగ్స్‌ని బట్టి కూడా మనకు అది రియలా? ఫేకా? అనేది మనం తెలుసుకోవచ్చనమాట. బ్రాండెడ్‌దయితే ఎక్కువుంటాయి. తక్కువ కాస్ట్ పెట్టారంటే ఇంకోసారి ఆలోచించండి. అది స్పెల్లింగ్ అంతా కరెక్ట్ ఉందా? లేదా? రియలా? కాదా? అనేది అక్కడ మనం తెలుసుకోవచ్చనమాట. ఓకేనా? ఇది కూడా మీకు అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. ఇది కూడా డౌట్ ఒకరు అడిగారు. సో, వాళ్ళకి కూడా అర్థం కావాలని చెప్పేస్తున్నాను. నా వాయిస్‌ని ఏమనుకోకండి. కొంచెం కోల్డ్, కాఫ్ ఉంది. అందుకే నా వాయిస్ ఇలా ఉంది. సో, డోంట్ మైండ్. ఇంకొక క్వెషన్ ఏంటి అంటే, మీకు తక్కువకి ఎలా వస్తున్నాయి? మీరు తక్కువకి ఎలా కొంటున్నారు అనేసి అడుగుతున్నారు. ఏం లేదండి. నేను రెగ్యులర్‌గా టైం ఉన్నప్పుడంతా నేను నాకు కొంచెం షాపింగ్ పిచ్చి. సో, చూస్తూనే ఉంటాను. అలా చూస్తున్నప్పుడు నాకు నచ్చినటివి నేనైతే కార్ట్‌లో పెట్టుకుంటా. ఇక్కడ చూడండి 57 ఉన్నాయి. ఇవన్నీ నేను కార్ట్‌లో పెట్టేశాను. ఇవి ఏదో ఒక రోజు మనం రెగ్యులర్‌గా ఏవైతే చూస్తూ ఉంటామో, వేరే సైట్స్‌లలో కూడా మనం చూస్తూ ఉన్నామనుకోండి, దీంట్లో కూడా మనకు చూపిస్తారనమాట. వేరే దాంట్లో ఎక్కడ సెర్చ్ చేసినా అది ఎస్ఈఓని బట్టి మనకు చూపిస్తా ఉంటారు. సో, అప్పుడు మనం ఏం చేయాలంటే కార్ట్‌లో పెట్టుకోవాలి. లేదంటే మనం ఎక్కువగా చూసే దాంట్లోకి ఆఫర్ ఇస్తారు. చూడండి ఇవి నేను రెగ్యులర్‌గా చూస్తున్నాను. ఈ ఆర్గనైజేషన్ బాస్కెట్స్ రూ. 49కి పెట్టారు. అంటే అది మనకు కనిపిస్తదనమాట. అది ఆఫర్ ఉంటది. కానీ మనకు తెలీదు. కానీ మనం ఎక్కడైనా సెర్చ్ చేస్తున్నా గానీ, ఇలా చూస్తున్నప్పుడు మనకేమైతదంటే, మనకు కనిపించేలాగా మన ఐస్‌కి అది కనిపించేలాగా వాళ్ళు పెడతారు. సో, అప్పుడేం చేస్తామంటే టింగ్ అని కొట్టేసి మనం తీసేసుకుంటామనమాట. అలా నేను తక్కువ ఉన్నటివి, కాస్ట్ తక్కువలో ఉన్నటివే తీసుకొని, అవి కూడా నేనేం చేస్తానంటే వౌచర్స్ యూజ్ చేసి, లేదంటే కాయిన్స్ యూజ్ చేసి, అలా అనేది నేను పర్చేస్ చేస్తూ ఉంటాను. సో, మీరు కూడా ఇలానే పర్చేస్ చేస్తూ చేయొచ్చనమాట. తక్కువకి కూడా ఉంటాయి.
ఏమంటే మనం సెర్చ్ చేస్తూ ఉండాలి. చూడండి ఇది కూడా బాగుంది కదా! ఇలా చూస్తూ ఉంటాను నేను. ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. అప్పుడు మనకు ఇవన్నెస్ వస్తాయి. ఇక్కడ చూడండి నేను మొన్నైతే చాలా అంటే చాలా చూసాను. సెర్చ్‌లో కూడా కొట్టి చూసాననమాట. ఫుడ్ కంటైనర్స్. అప్పుడు నాకేమో ఇవన్నీ కాస్ట్ ఉండేటివి. అన్నీ కాస్ట్‌లీవి కనిపిచ్చాయి. నేను చూడంగా నాకు ఒకరోజు ఏమైందంటే ఇది కనిపించిందనమాట. ₹49కి. సో, ఇలా మనకు తక్కువ కాస్ట్‌వి కూడా మనకు డిస్‌ప్లే అయ్యేలాగా పెడతారనమాట. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బావుంటాయండి. కొన్ని టైమ్స్ మంచిగా రాకపోతే ఇంక అది మన లక్‌ని బట్టి ఉంటది. ఏం చేయలేము. మాక్సిమం నాకొచ్చినటివన్నీ అయితే చాలా మంచి క్వాలిటీ వచ్చాయి. ఫస్ట్ ఒకసారేమో 2 పంపియాల్సినటివి ఫెదర్స్ 1 పంపించారు. అది తప్ప మిగతావన్నీ బానే వచ్చాయండి. ఇది బావుంది కదా! 199 స్టోరేజ్ కంటైనర్. మనకేదన్నా కావాలి అంటే చూడండి అలా విష్ లిస్ట్‌లో పెట్టుకోవచ్చు. అలాగే యాడ్ టు కార్ట్ కొట్టేసుకోవచ్చు. నేనైతే యాడ్ టు కార్ట్‌లో కొట్టేస్తా. ఏదో ఒక రోజు నాకు తక్కువకొస్తే బావుంటది. ఇది బావుంది. నిజంగానే బావుంది. ఓహ్! కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇలా నేనైతే తీసుకుంటాను చూడండి. నాకైతే ఇలానే వస్తుంటాయి క్యాష్ బ్యాక్‌లు అవన్నీ. అందుకే నాకు తక్కువకొస్తుంటాయి. సో, మీరు కూడా రెగ్యులర్‌గా టైం ఉన్నప్పుడు చూడండి. ఏదైనా అవసరం ఉంటే చూడండి. అదే పనిగా షాపింగ్ చేస్తే కూడా ఇంట్లో వాళ్ళు ఆ! అడచ్ అరిచేస్తారు కదా! ఎందుకు మనీ వేస్ట్ చేస్తున్నారనేసి. సో, అందుకని అవసరమైనటివే కొనండి. మళ్ళీ నన్నెవరు తిట్టుకోకుండా. నేను కూడా అవసరం ఉన్నటివే కొంటాను. అవే వీడియో తీసి పెడతారనమాట. అంటే ఎలా వచ్చింది అనేది చూస్తే ఐడియా ఉంటది కదా! వేరే వాళ్ళు తీసుకోవడానికి కూడా. క్వాలిటీ ఎలా ఉంది అనే దాని గురించే నేను వీడియోస్ తీసేది. ఓకేనా? సో, మీరు కూడా షాపింగ్ చేయాలి అంటే చాలామంది డౌట్స్ అనమాట ఇవన్నీ అడిగారు. సో, వారి కోసమే నేనైతే ఈరోజు ఎలాగూ క్యాష్ బ్యాక్‌ది కూడా ఈరోజు ఉంది కదా అనేసి చూపిస్తున్నాను. ఓకేనా? మీకు అర్థమైతే లైక్ చేయండి. అర్థం కాకపోతే డిస్‌లైక్ చేయకండి. ఇంకోసారి కావాలంటే నేను వీడియో చేసి పెడతాను. అలాగే ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. నేనైతే క్లారిఫై చేయడానికే ట్రై చేస్తాను. ఓకేనా? ఈరోజు వీడియో అయితే ఇది అండి. షాపీలో ఎలా షాపింగ్ చేయాలి అనేది. సో, మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను. యూజ్‌ఫుల్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. నన్ను అడిగిన డౌట్స్ అడిగిన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలా అడుగుతూనే ఉండండి. నేను కూడా అప్పుడు ఇంట్రెస్టింగ్‌గా వీడియోస్ తీయాలనేసి అనిపిస్తుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.